హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాలపై సీఎం తప్పుడు లెక్క అనే ఒక అప్డేట్ వచ్చింది. కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గప్పాలు, మాచారం సభలో హద్దులు దాటిన అబద్ధాలు, సీఎం రేవంత్ మాటలు విని నివ్వెరపోయిన నిరుద్యోగులు, ముక్కున వేలేసుకున్న విద్యారంగ నిపుణులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అధికారంలోకి రాగానే ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మరో 6,000 పోస్టులకు నోటిఫికేషన్ వివిధ దశల్లో ఉంది. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి 45,000 ఉద్యోగాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని చెప్పేసి ఇక్కడ విమర్శలు అయితే చేయడం జరిగింది. సో డిఎస్సి, హెల్త్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సర్జన్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, గ్రూప్ 2 కింద ల్యాబ్ టెక్నీషియన్, అలాగే నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మసిస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆరోగ్య శాఖలో మొత్తం 5,213 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే బీఆర్ఎస్ హయాంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా మరో 60 పోస్టులు చేర్చి 563 ఖాళీల భర్తీకి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తంగా 11,246 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టడంపై విద్యా నిపుణులు, మేధావులు, విద్యార్థులు పెదవి విరుస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇంటర్ సప్లిమెంటరీకి సంబంధించి హాల్ టికెట్స్ని అయితే విడుదల చేశారు. tgbi.cgg.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 26 నుంచి లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా 3 గ్రామాల్లో మ్యాప్ల డిజిటలైజేషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. సో భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, భూమి సర్వే మ్యాప్ జత చేయడం తప్పనిసరి చేసినటువంటి నేపథ్యంలో లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపికయ్యేటువంటి వారికి ఈ నెల 26 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి సంబంధించి సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు ఆహ్వానించగా ఈ నెల 17వ తేదీ నాటికి 10,031 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపికైనటువంటి వారికి హైదరాబాద్ గచ్చిబౌలిలోని తెలంగాణ ట్రైనింగ్ అకాడమీలో 2 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, భూమి వివాదాలకు సంబంధించిన పరిష్కారాలన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇంకా ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి MPHA ఫిమేల్ పోస్టుల రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు వారం రోజుల్లోగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ఇందులో మనకి మెన్షన్ చేశారు. మరొక వారం రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు కూడా రిలీజ్ చేస్తారు.
ఇంకా రీసెంట్గా మనకి హైడ్రా పోస్టులకి సంబంధించి హైడ్రా డ్రైవర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే కోరుతున్నారనమాట. ఈ మంత్ 21 లాస్ట్ డేటు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. 200 పోస్టులకు గాను బారులు తీరని నిరుద్యోగులు అని చెప్పేసి ఇచ్చారు. సో చాలామంది రావడం జరిగింది. 200 పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో హైడ్రా ప్రకటించినటువంటి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలి వచ్చారు. హైడ్రా ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో 200 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులన్నీ కూడా విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ వంటి విభాగాలకు చెందినటువంటి వాహనాలు నడపడానికి సంబంధించినవిగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత డ్రైవింగ్ అనుభవంతో పాటు 2022 నుంచి 23లో స్వల్ప మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరమైనటువంటి అభ్యర్థులు మాత్రమే హైడ్రా పోస్టులకు అప్లై చేసుకోవాలి. అందులో భాగంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికలో పేర్లు ఉన్నవారి దరఖాస్తులు మాత్రమే సిబ్బంది స్వీకరించారు. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చినట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆఫ్లైన్ దరఖాస్తులు ఎక్కడ అని చెప్పేసి రాజీవ్ యువ వికాసంకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. రాజీవ్ యువ వికాసంలో గందరగోళం. పెద్దపల్లి జిల్లాలో ఆన్లైన్ అర్జీలు 46,926, ఆఫ్లైన్లో 1000కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వెరిఫికేషన్ పూర్తి చేసిన బ్యాంకర్లు ఆన్లైన్ దరఖాస్తులే పరిగణలోనికి. జూన్ 1వ తేదీలోగా మంజూరు చేస్తామన్న అధికారులు. ఆందోళనలో ఆఫ్లైన్ దరఖాస్తుదారులు అని చెప్పేసి ఇచ్చారు. సో నిరుద్యోగులకి కొంత అమౌంట్ ఇచ్చి వారితో ఏదైనా బిజినెస్ లాంటిది పెట్టించి వారు స్వయం ఉపాధి పొందే విధంగా రాజీవ్ యువ వికాసం అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన విషయం మీకు తెలిసిందే. సో దీనికి సంబంధించి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆఫ్లైన్లో దరఖాస్తులు 1000 మంది వరకు చేసుకున్నారని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నటువంటి వారిలో కొంతమందిని ఎంపిక చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. జూన్ 1వ తేదీలోగా మంజూరు చేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చినట్లుగా డీటెయిల్స్లో రావడం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ని రిలీజ్ చేశారు. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖ నుంచి మనకి కన్సల్టెంట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో దీనికి అనుభవం కూడా ఉండాలి. 1,50,000 రూపాయల వరకు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు May 30th లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.